ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వెన్నెల బయటికి వచ్చి చాలా బాధపడుతూ ఉంటుంది. ఇంతలో వైష్ణవి తన దగ్గరికి చాలా కోపంగా వచ్చి వెన్నెల అని చాలా గట్టిగా అరుస్తూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న వెన్నెల అయితే ఒక్కసారిగా తలొక్కుపడి నిల్చొని ఉంటుంది. ఇంతలో అక్కడున్న వైష్ణవి మాత, ఏంటి వెన్నెల నువ్వు చేసింది? ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ నేను వైష్ణవిని, నువ్వు వెన్నెల అని చెప్పేశావా అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న వరలక్ష్మి, ఇంట్లో ఉన్న వాళ్ళందరూ ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు. ఇంతలో అక్కడున్న వైష్ణవి మాత్రం, నేను వెన్నెలాగానే ఉంటాను, నువ్వు వైష్ణవిలాగానే ఉంటావు అని నాకు మాట ఇచ్చావు, అలాంటప్పుడు ఎందుకు ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ నిజం చెప్పావు? మర్యాదగా చెప్పు అని చెప్పేసి గట్టిగా నిలదీస్తూ ఉంటుంది. ఆ మాటలు వినగానే ఇంట్లో ఉన్న వాళ్ళందరూ ఒక్కసారిగా షాక్ అయిపోయి ఉండిపోతూ ఉంటారు. ఇంతలో అక్కడున్న వైష్ణవి మాత, ఈ నిజం తెలిస్తే అమ్మ గుండె ఆగిపోతుందన్న విషయం కూడా నీకు తెలిసి ఇలా చేశావా? అమ్మ గుండె ఆగిపోతుందన్న విషయం ఇలా చేయడానికి నీకు సిగ్గుగా అనిపించటం లేదా? ఆయన ఎందుకు ఇలా చెప్పావు ఈ నిజాన్ని మొత్తం ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ అని చెప్పేసి అంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న వెన్నెల అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి వెన్నెల వైష్ణవి వైపుకు చూస్తూ ఉండిపోతుంది. నేను ఎప్పుడూ చెప్పాను ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ అని చెప్పేసి అంటూ అక్కడున్న వైష్ణవిని చూస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడున్న వైష్ణవి మాత్రం చాలా కోపంగా, నువ్వు నాకు మాట ఇచ్చి మరి మాట తప్పావు కదా, ఇప్పుడు నేను కృష్ణని మోసం చేసి పెళ్లి చేసుకున్న విషయం ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ తెలిసిపోయింది కదా అని చెప్పేసి అక్కడున్న వాళ్ళందరినీ చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది. అయ్యయ్యో, వీళ్ళు కూడా నా మాటలు వినేశారా, ఇప్పుడు ఏం జరుగుతుందో ఏంటో అని చెప్పేసి వాళ్ళందరినీ చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది. ఇంతలో అక్కడున్న వైష్ణవి మాత్రం ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావటం లేదే అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది. ఇంతలో అక్కడున్న వెన్నెల మాత్రం, నేను ఏమీ నిజం చెప్పలేదు, ఇప్పుడు నీ అంతటా నువ్వే నిజం చెప్పుకున్నావు అని చెప్పేసి వైష్ణవికి చూసి అంటూ